ఇక్కడికి సిపిఎం పార్టీ పిలుపునివ్వడం జరిగింది. అయితే ప్రధానంగా మంచిర్యాల జిల్లాలో చూసుకుంటే వరి కోతలు అయిపోయి నెల రోజులు పూర్తవుతుంది. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా పూర్తిగా కొనుగోలు అనేది జరగలేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తడి వడ్లను కూడా కొంటామని అక్కడ ప్రకటన చేస్తున్నారు. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం ఆ పరిస్థితి కనబడట్లేదు. మొన్న కురిసిన వానలకు కొన్ని చోట్ల వడ్లు నానితే అవి తీసుకునే పరిస్థితి లేదు. అక్కడ చెప్పే విషయాలు ఒకటి, ఇక్కడ అమలు మాత్రం కావట్లేదు. కాబట్టి తడి వడ్లను కూడా మేము కొనాలని చెప్తున్నాం. ఇంతవరకు కూడా వడ్ల కొనుగోలు పూర్తి చేయలేదంటే పరోక్షంగా దళారులకు ఈ ప్రభుత్వమే, ఈ అధికారులే పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారనే మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు అవుతున్నది, రైతులు కళ్ళ దగ్గర ఉండి ఏడుస్తున్నారు. వర్షం ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు. కింద కవర్లల్లో అక్కడ పెట్టుకుంటే కింద తేమ వస్తున్నది, తడేస్తున్నది. ఆ విధంగా వాళ్ళు ఆవేదన పడుతున్నారు. తేమ పేరుతోటి 4 నుంచి 5-6 కిలోలు ఎక్కువ తీసుకుంటున్నారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో, జిల్లా అధికారులేమో 1 కిలో ఎక్స్ట్రా వేసినా కూడా మేము చర్యలు తీసుకుంటామనే విధానాన్ని చెప్తుంది. కానీ అక్కడేమో అక్కడ బావటంగా 5-6 కిలోలు ఎక్కువ వేసి కూడా తీసుకునే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం పూర్తిగా కదిలి పూర్తి ధాన్యాన్ని కొంటేనే రైతులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.